వజ్రాయుధం యొక్క తాకిడికి శిలా శిలాఫలకం మీద శైలం మీద పడిపోయారు కదా ఈ సూర్యుడిని కబళించడానికి వెళ్ళినప్పుడు. ఆ కబళించడానికి వెళ్ళినప్పుడు అలా పడిపోయిన సమయంలో వామహనుర్ అజఘ్నత అని, అంటే వాల్మీకి రామాయణంలో చెప్పబడిన విషయం, ఈ ఎడమ దవడ పగిలిపోయింది. హనుమానితి విఖ్యాతం లోకే స్వేనేవ కర్మణ. ఇందాక సీతామాతకి చెప్పినప్పుడు ఆయన ఎందుకు చెప్పారు, ఏం చెప్పారు? నేను చేసిన పని వల్లే నాకు హనుమ అనే పేరు వచ్చిందని చెప్పారు. హనుమానిది విఖ్యాతం లోకే స్వేనేవ కర్మణ, నేను చేసిన పని వల్లే నాకు హనుమ అనే పేరు వచ్చిందని చెప్పారు. అంటే ఏమిటి? ఆ హనుమ శిలాఫలకం మీద పడిపోయినప్పుడు, శిల మీద పడిపోయినప్పుడు ఆయన యొక్క ఎడమ దవడ పగిలింది. ఆ పగిలింది కాబట్టి, అంటే వజ్రాయుధం కూడా ఏమీ చేయలేక కేవలము వజ్రాయుధం నుంచి కూడా సంరక్షించుకోగలిగినటువంటి శక్తి సంపన్నుడు అనేటువంటి విషయం తెలియజేయడం కోసమని హనుమ అనేటువంటి పేరు లోకంలో విస్తృతమైంది.